అంటే నాకు జరిగిన విశేషాలు ఇవ్వండి, మిరాకిల్స్ ఇవి. అవును. ఇంకొక మిరాకిల్ ఉందండి, అది అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఊ అంటావు సాంగ్ బన్నీ సార్, పొలకి విజయ్ మాస్టర్ చేశారు. అది అసిస్టెంట్కి వెళ్ళానండి ఫస్ట్ డే రిహార్సల్ చెప్పడానికి. ఫస్ట్ టైం బన్నీ సార్ని చూసి నేను అసలు షాక్ అయిపోయా. రిహార్సల్లో ఫస్ట్ టైం బన్నీ సార్ని చూడడం. మనం ఎప్పుడు టీవీలో చూస్తుంటాం, సోషల్ మీడియాలో చూస్తుంటాం, లైవ్లో చూస్తాం అనుకోం కదండి. రిహార్సల్కి వెళ్ళాను, ఫస్ట్ టైం అలా చూసి షాక్. నేను వెళ్ళాను, శామ్ మ్యామ్ ఆ సాంగ్ చేశారండి. ఒక మూమెంట్ ఉంటుంది, టై మీద కూర్చోబెట్టుకొని ఇలా పెట్టుకొని అలా బెండే మళ్ళీ వచ్చేది. అది నేను శామ్ మ్యామ్తో చేశానండి. అది ఆ వీడియో ఇప్పుడు కూడా మాస్టర్ దగ్గర ఉండొచ్చు. అసలు నేను ఆ రోజైతే నాకు శామ్ మ్యామ్ మీద స్ప్రే కొట్టుకున్నారు. నేను శామ్ మ్యామ్ నేను ఏమా చేసాను మూవీ ఫేవరెట్ అందరికి. ఆమెను కలుస్తాం అనుకోము, సరే కలిసినా కూడా ఒక ఫోటో దిగితే సరిపోద్ది అనుకుంటాం. ఆమె కూర్చోపెట్టుకొని ఆమె బుగ్గగిల్లేది ఒకటి ఉంటుందండి. అది అసలు అది చేయగానే నేను అసలు షాక్. ఆ రోజు ఆమె స్ప్రే స్మెల్ వచ్చింది. ఆ రోజు అంతా నేను ఆ స్మెల్ పోద్దామని చెప్పి స్నానం చేయలేదు. సో నేను చాలా ఆ రోజైతే అసలు షాక్. నేను ఇంకోటి శామ్యంతో నేను చేస్తున్నప్పుడు బన్నీ సార్ ఎదురుగా ఉండి ఊ అంటావు ఆ సాంగ్ అప్పుడు రిహార్సల్ అప్పుడు ఆయన చెప్తున్నారు, కొంచెం బెండవమ్మా, కొంచెం బెండవు, ఇప్పుడు చేయండి ఒకసారి అని చెప్పి. బన్నీ సార్ ఎదురుగా ఉండి చెప్తుంటే నేను చేయడం, శామ్యాన్ని ఎక్కించుకొని, ఎవరికి వస్తుందండి అదృష్టం నిజంగానే. అసలు నేను ఆ రోజైతే మర్చిపోలేండి అండి అది బన్నీ సార్తో. ఓకే. దాని తర్వాత పర్సనల్ ప్రాక్టీస్ కావాలని చెప్పి కాల్ వచ్చిందండి. అప్పుడు నేను జానీ మాస్టర్ దగ్గర, అంటే పర్సనల్ ప్రాక్టీస్ చేస్తున్నారు బన్నీ సారు, ఇలా 2-3 డాన్సర్స్ కావాలన్నప్పుడు ఫోన్ వచ్చింది. అప్పుడు నేను జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండి అబ్బా మిస్ అయిపోయానే అనుకున్నా. ఆ రోజు జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండడం వల్ల పోలేకపోయానండి అది. ఇంకోటి సృష్టి అనే అమ్మాయి చేస్తుందండి, ఇది సూసేకి అగ్గిరవ మాదిరి ఆడే నా సాంగ్. సృష్టి, పొలకి విజయ్ మాస్టరు, గణేష్ ఆచార్య మాస్టర్ వీళ్ళిద్దరు అడిషనల్గా చేశారు. ప్రేమనిస్తు మాస్టర్ అసిస్టెంట్ని పెట్టి సృష్టి చేస్తున్నారు అనమాట. అప్పుడు నేను వీడియోస్ అన్ని నేను సృష్టి చేశాను అనమాట. అప్పుడు కూడా సెట్కి రమ్మని ప్రేమనిస్తు మాస్టర్ చెప్పారు. ఆ అబ్బాయి గెడ్డం అంతా బాగుంది, సింక్ అవుతున్నాడు, సెట్కి తీసుకురా అని చెప్పి అన్నారు. నేను అప్పుడు కూడా వేరే జానీ మాస్టర్ దగ్గర బిజీ ఉండడం వల్ల పోలేకపోయా. 2 times బన్నీ సార్ని అలా ఆగిపోయా. వచ్చింది కానీ ఆగిపోయానండి. పోయి ఉంటే బాగుండేది. బట్ బన్నీ సార్తో చేయడం అనేది నిజంగా అంటే ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి కూడా బన్నీ సార్తో చేయడం అనేది అసలు, అంటే ఆయన అన్నీ చేశాడండి. నేను అన్ని స్టైల్స్ చేశాడు ఆయన. ఇప్పుడు మనం వెళ్ళి కొత్తగా చెప్పేది ఏమి ఉండదు, అన్ని టచ్ చేశాడు ఆయన. అన్ని స్టైల్స్ టచ్ చేశాడు. ఆయనతో చేసిన తర్వాత ఇంకా చాలా బాగా నేర్చుకోవచ్చు అండి వర్క్. ఆ రోజు నేను రిహార్సల్కి వెళ్ళినప్పుడు కూడా బన్నీ సార్ ఉండి, అంటే మేము ప్రొఫెషనల్స్ కదా, మా మాస్టర్స్ కానీ మేము ప్రొఫెషనల్స్, ఆయన బెటర్మెంట్ చెప్తుంటే అవును కదా ఇది ఎందుకు రాలేదు మనకు ఐడియా అనేలా అనిపించింది నాకు. ఆయన ఇక్కడ ఈ షర్ట్ ఇట్లా పట్టుకో, ఇక్కడ ఆ సిగరెట్ ఇట్లా అన్నప్పుడు ఎంత అంటే అంత పెద్ద స్టార్ హీరో ఇప్పుడు కూడా పుష్ప అనే పాండ్యా మూవీ తీసి ఇప్పుడు కూడా డ్యాన్స్ రిహార్సల్స్లో కూర్చుంటాడండి. వచ్చి డ్యాన్స్ రిహార్సల్స్లో వచ్చి కూర్చుంటాడు, డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు, అంత హార్డ్ వర్క్ చేస్తారు ఆయన. ఆ రోజు అది చూసిన తర్వాత నేను ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి, మనం ఇప్పుడు వస్తున్నాం ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలని చెప్పి దాన్ని చూసి నేర్చుకొని ఎంతో కొంత నేర్చుకొని నేను చేస్తున్నానండి ఇప్పుడు హార్డ్ వర్క్ ఆయన చూసి. ఆ లిమిట్లో ఉండి ఆయన ఇప్పుడు కూడా పర్సనల్ ప్రాక్టీస్ చేస్తారండి. ఆయన ఇప్పుడు కూడా పర్సనల్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఎవరు చేస్తారు అట్లా? సో అది మాత్రం చాలా 2 times అయితే మిస్ అయిపోయింది. 2 times మిస్ అయింది. ఏమో చూడాలండి, ఇంక బన్నీ సార్తో వర్క్ చేయాలండి కంపల్సరీ. బన్నీ సార్తో వర్క్ చేయాలి, బన్నీ సార్తో, తారక్ సార్తో. ఇంతేనండి, వీళ్ళందరితో చేస్తే ఈయన మంచి కొరియోగ్రాఫర్ అని గుర్తింపు వస్తుంది. అంతే, డెఫినెట్లీ మంచి హీరోలతో మంచి డాన్సర్స్తో చేపిస్తే అప్పుడే కదా గుర్తింపు వచ్చేది ఏ మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పి. సో డెఫినెట్లీ వాళ్ళందరితో చేయాలని నాకు ఉంది. ఓకే, తప్పకుండా.